ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 23వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మరో 40 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది. మరి ఇంతకీ మరో 40 గంటల్లో కుంభరాశి వారికి సంబంధించిన వీరి జీవితంలో ఎలాంటి మార్పులు? శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోటి కోడళ్ల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేసుట, విద్య, ఉద్యోగం, విదేశీ, ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302630823. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో ద్వారా స్వయంగా చెప్పబడును. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. జరుగుతాయో ఒక అమ్మాయి మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది? ఇంతకాసులు ఆ అమ్మాయి ఎవరు? ఏ విధంగా గోచార ఫలితాలు మీకు ఏ విధంగా ఉన్నాయి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అధికంగా క్షమించి అనేకమైన బాధ్యతలు నేర్చుకుంటారు. మంచి స్థితికి చేరుకుంటారు. ఇక కుంభరాశి వారు, ఈ రాశి వారు స్నేహితులను చాలా అలవరుచుకుంటారు. స్నేహితులు అయ్యే అంత అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు. ఒక పరాయి స్త్రీ వలన ఇబ్బందులకు గురి అవుతారు. ఇక క్రీడలు, సాత్విక భూమి, న్యాయ సంబంధాలలో, వ్యాపారాలలో మనోధైర్యాన్ని తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. ఒక వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అద్భుతాలు చెప్పడానికి అసలు ఇష్టపడరు. ఇక కుంభరాశి వారు సోమరితనం అంటే ఎక్కువగా ఇష్టంగా మీరు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని జీవితంలో రాణిస్తారు. జీవిత భాగస్వామి మరియు సమస్యలు ఎదురైన క్రమంగా అవి సమస్య అయిపోతూ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా అలాగే మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తూ ఉంటారు. పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక కుంభరాశి వారు గుర్తు పెట్టుకోండి, ఇకపోతే విదేశాలకు వెళ్ళాలని అనుకునేవారు ఇది మంచి అవకాశం అండి. వృత్తి ఉద్యోగాలలో అనేది రాణిస్తారు. లైఫ్లో మీరు కోరుకున్న బిజినెస్లో చాలా బాగా జరుగుతుంది. దీంతో ఈ రాశి గల వారు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సమయం మీకు చాలా బాగా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతి పనిని అస్సలు నెగిటివ్గా చేయకండి. ఏ విషయమైనా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరం అని గుర్తుపెట్టుకోండి. ఇక కుంభరాశి వారు ఇకపోతే ఉద్యోగ, వ్యాపార, రాజకీయం, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. స్వయం ఉపాధిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పురోగతి సాధించడానికి
ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత సమస్యలకు సైతం పరిష్కారం అవుతాయి. ఇక సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. అప్పులన్నీ అంటే మీ యొక్క నవంబర్ 23వ తారీఖు ఆదివారం నాడు దినఫలాలు మీరు కోరుకున్నది జరుగుతుంది. అందుకే మీరు చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలే జరుగుతుంది. ఇక తప్పకుండా వీలైనంత వరకు కూడా మంచి మంచి విజయాలను అందుకోవడం జరుగుతుంది. ఇకపోతే మీ యొక్క రాశి వారికి సంబంధించింది ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా విజయం వరిస్తుంది. అదృష్టం అంటే మీది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు మరిన్ని రోజులు వాటికన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఒకరి నుంచి సహాయం పొందడం కాదు, వేరే ఒకరి నుండి చేసే మనస్తత్వం మీకు చాలా బాగా ఉంటుంది. మీ గమ్యం తొక్కే వారికి మీ వంతు సహాయాన్ని అందించడం చాలా. ఇలా చేస్తే మీకు డబ్బు కొదవ అనేది ఉండదు. లక్ష్మీదేవి ఇంటికి అస్సలు విడవదు, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదు. కానీ డబ్బు ఉండి అనేసి విచ్చలవిడిగా ఖర్చు పెడితే మాత్రం మీ డబ్బు మీ దగ్గర ఉండదు. అహంకారం అనేది ఉండడం వల్ల మీ దగ్గర లక్ష్మీదేవి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రానున్న రోజుల్లో మీరు ఎవరైనా పనులు ప్రారంభించితే ఇది కరెక్ట్గా టైం అని చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీరు అదృష్టం చాలా పట్టి ఉంది. అది మీకు ఏ పని చేసినా అది 100కు 100% పర్ఫెక్ట్గా అనేది అయిపోతుంది. మొదటి నుండి కూడా చక్కగా బాగా రాణిస్తారు. మరో 40 గంటల్లో కుంభరాశి వారికి మిమ్మల్ని ఒక అమ్మాయి వెతుక్కుంటూ మీ దగ్గరికి గ్యారంటీగా వస్తుంది. అది అని అనుకున్నాం కదండి. ఇక వాటి గురించిన రెమినేషన్ ఇప్పుడు మనం వీడియో ద్వారా చూద్దాం. ఇక కుంభరాశి వారికి సంబంధించిన 40 గంటల్లో మీ జీవితం అనుకొని సంఘటనలు జరగబోతున్నాయి. ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి గ్యారంటీగా వస్తుంది. ఇది జరుగుతుంది. మరి ఇంతకా ఆమె ఎందుకు వస్తుంది, ఆమె ఎవరు అని అంటే, మరో 40 గంటల్లో కుంభరాశి వారికి నిజంగా ఆమె నమ్మిన నమ్మకమే సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అతిగా కష్టపడి వన్ సైడ్ లవ్ చేస్తున్నా అసలు మీకు ఈ విషయం ఇప్పటి వరకు తెలిసినటువంటి ఏదైనా సిచ్యువేషన్లో ఉందంటే అది మీకు దాని బెస్ట్ చేసుకునే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మిమ్మల్ని గాఢంగా ప్రేమించి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరండి ఈ విధంగా ఎవరైనా. ఇక కుంభరాశి వారు ఎవరైతే జస్ట్ ఉంటారో వారికి మీ యొక్క కుటుంబ సంఘర్షణ, ఈ యొక్క కుంభరాశి వారికి నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి రావడం వల్ల, నిజంగా ఆమె మీ దగ్గరికి రావడం వల్ల గ్యారంటీగా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంటే ఆమె మీ దగ్గరికి వచ్చిందంటే కేవలం ప్రేమించడానికి మాత్రమే కాదు. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారండి. నిజంగా మీ దగ్గరికి ఆ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామా అని ఎవరైతే అంటారో ఆ అమ్మాయి ఫేక్ కాదండి, ట్రూ పర్సన్ అండి. ఖచ్చితంగా అలాంటి అమ్మాయిలు మీ దగ్గరికి వస్తారు. అంటే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. థాట్స్లో వచ్చారని అర్థం చేసుకోండి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.